మనం ఈరోజు మాడుకో బిజినెస్ కందిపప్పు మినపగుళ్ళు. ఇవి మీకు చాలా మందికి ఐడియా ఉండే ఉంటది. ఇవి పాలిష్ చేయకుండా, విడదీయకుండా, అంటే మనం వండుకోవడానికి అనుగుణంగా లేకుండా వస్తాయి రైతుల నుంచి వచ్చినప్పుడు. వీటిల్ని కంప్లీట్‌గా వండడానికి సులువుగా వాటికి సంబంధించినటువంటి పొట్టు తీయటం గాని, పాలిషింగ్ గాని, దాన్ని విడదీసి ముక్కలాగా చేయటం గాని, ఇదంతా కూడా మెషిన్ ద్వారా చేయాలి. సో అలాంటి మెషిన్‌ని మనం పర్చేజ్ చేసి, తద్వారా దానికి సంబంధించినటువంటి రిటైలర్స్‌కి మనం అమ్మడం అనేది ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి బిజినెస్. మినపగుళ్ళుని కొన్ని చోట్ల రకరకాల పేర్లతో పిలుస్తారు గానీ, ఓవరాల్ దాని పేరు మినపగుళ్ళు, కందిపప్పు. వీటి ఔట్‌పుట్‌కి మనం ఈ మెషిన్ ఉంది కదా! మీరిప్పుడు చూస్తున్నటువంటి మెషిన్. ఈ మెషిన్‌ని మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇండియా మార్ట్ నుంచి లేదా అలీబాబా వెబ్‌సైట్ నుంచి. పైన మనం బస్తా గనక పోసేస్తే, కింద నుంచి మనకి కట్ అయిపోయి వచ్చేస్తాయి. సో, దీనికి అసలు మనకి ప్యాకింగ్‌కి ఒక్క హెల్పర్ కావాలి. అది కూడా మన ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు పెట్టుకోండి. మనం ఏ రకమైనటువంటి ఉద్యోగస్తుల్ని నియమించుకోక్కర్లేదు. మనం దీనికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. డబ్బుల పరంగా మనకి ఖర్చొచ్చేసి కేవలం ఒక ఆహ్, ఈ మెషిన్ కొనే ఖర్చు, అది పర్మనెంట్ ఖర్చు. మంత్లీ కరెంట్ ఖర్చు ఒకటి, 3 ఫేజ్ కరెంట్ ఖర్చు ఒకటి ఉంటుంది. ఇంతకు మించి మంత్లీ ఖర్చు మనకుండదు. మనం డైరెక్ట్‌గా చేయాల్సినవి 2 పనులు చాలా ఇంపార్టెంట్ మనకి బిజినెస్‌లో. ఒకటి, రైతు దగ్గరికి వెళ్లి సరైనటువంటి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉన్నటువంటి ఈ శనగ గుళ్ళు గాని, మినప గుళ్ళు గాని తెచ్చుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్నవి ఏరికోరి తెచ్చుకోవాలి. దానికోసం మనం దగ్గరలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో తిరగాల్సి ఉంటుంది. ఉత్తినే హార్డ్ వర్క్ చేయకుండా డబ్బులు రావు. శుభ్రంగా ఊళ్ళలోకి వెళ్ళడం, బైకేసుకొని వెళ్ళండి హ్యాపీగా. శుభ్రంగా ఒక 10, 15 ఊళ్ళు ఒక 5 రోజుల వ్యవధిలో తిరిగి రండి. ఎక్కడెక్కడ ఈ ప్రొడక్షన్ ఉందో చూసుకోండి. ఆ రైతులతో డైరెక్ట్‌గా మాట్లాడండి. ఒక 100 కేజీలు తీసుకోండి. ఫర్దర్‌గా. తీసుకుంటామని చెప్పండి. వాళ్ళు శాంపిల్స్ కూడా ఇస్తారు చాలామంది రైతులు. డైరెక్ట్‌గా తీసుకుంటారు, కొంటారు. ఇక అమ్మడం ఎట్లా? రిటైలర్స్ మీకు హోల్‌సేలర్స్ నుంచి వీటిని కొంటూ ఉంటారు. మనం దానికంటే కాస్త తక్కువ ప్రైస్‌లో గనక అమ్మగలిగి ఎందుకంటే రిటైలర్స్ విపరీతంగా కొంటారు. శనగపప్పు గాని, మినపప్పు గాని విడదీసిన దాన్ని రిటైలర్స్ సూపర్ మార్కెట్స్ గాని, మోర్ లాంటి, స్పెన్సర్స్ లాంటివి చిన్న చిన్న పచారీ కొట్లు కొన్ని వందలుంటాయి ఒక ఊళ్ళో. వాళ్ళందరూ కూడా తక్కువ ప్రైస్‌లో ఇచ్చినప్పుడు మీరొక 2 కేజీలది, 5 కేజీలది, కేజీది, 500 గ్రాములది ఇలా ఇస్తే గనక ఖచ్చితంగా వాళ్ళు కొంటారు. మీరు జాగ్రత్తగా ప్రైస్ వేరియేషన్ చేసుకొని, ఈ మెషిన్ ద్వారా అవుట్‌పుట్ తీసుకొచ్చి గనక మీరు అమ్మగలిగితే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఇండియా మార్ట్‌లో గాని, అలీబాబాలో గాని కొనేటువంటి మెషిన్‌ని దాదాపు ఒక రోజులో అది 100 కేజీల వరకు మీకు కట్ చేసి ఇవ్వగలుగుతుంది 8 గంటల్లో. అంటే మనం ఒక హెల్పర్‌ని పెట్టుకొని మిగతా 4 గంటలు, 5 గంటలు వాళ్ళు చేసి ఇంకో 2, 3 గంటలు మనం చేసుకునేలాగా ప్యాకింగ్ విషయంలో ఇద్దరు హెల్ప్ చేసుకుంటే అసలు మీకు ఖర్చనేదే ఉండదు. హెల్పర్‌కి మహా అయితే నెలకొక 5,000 ఇస్తాం. సో, ఇట్లాగా కంపారిటివ్‌లీ తెచ్చుకొని చేసుకొని గనక అమ్ముకోగలిగితే అంటే ఈ మెషిన్‌కి మరి కాస్ట్ ఉంటది. అందుకే నేను గట్టిగా అప్పు చేసైనా పెట్టండి. 1,50,000 ఈ మెషిన్ కాస్ట్. దీనికి మీరు ఉన్నదాన్ని ఊడ్చైనా సరే పెట్టుకుంటే గనక దీని నుంచి వచ్చే రిజల్ట్‌తో రేపొద్దున మీరు ఇల్లు కట్టుకోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు. ఒక మంచి ఫ్యూచర్ ఈ థింగ్ ద్వారా, ఈ బిజినెస్ ద్వారా జరుగుతుంది. దానికి నేను గ్యారంటీ. సో, అందుకని మీకు హెల్ప్ అవ్వకపోయినా మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందుకే ఈ వీడియోని మీరు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. వీలైనంత ఎక్కువ మనకి కింద ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళ చాట్ బాక్స్‌లో ఈ లింక్ పడేయండి. వాళ్ళకి కాకపోయినా వాళ్ళు ఇంకొకళ్ళకి పంపిస్తారు. వాళ్ళు ఇంకొకళ్ళకి పంపిస్తారు. అట్లా 10 రోజులు, 15 రోజుల తర్వాత ఎవరికో ఉపయోగపడి వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు సక్సెస్ అవుతారు. జీవితంలో వాళ్ళు బెటర్ పొజిషన్‌కెళ్తారు. మీరిచ్చేటువంటి ఒక్క లింక్‌ని పంపించడం వల్ల వాళ్ళ జీవితంలో బెటర్ పొజిషన్‌కెళ్ళటం అంటే మీరెంత హెల్ప్ చేస్తున్నట్టు వాళ్ళకి ఇండైరెక్ట్‌గా. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని కింద లింక్ తీసుకెళ్ళి వీలైనంత ఎక్కువ మందికి పంపించండి.